అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఎక్కడికి వచ్చాను అనుకున్నారు కదా మీరు. నేను వచ్చేదే మన పాత రేట్ మార్కెట్ కాకుండా కొత్త మార్కెట్కి వచ్చాను. నాకు తెలీదు ఇక్కడ పెట్టారని. ఎందుకంటే నేను ఒక అక్కని అడిగాను, ఏంటి అక్క ఇక్కడ మార్కెట్ పెట్టారంటే అక్కడ రిపేర్ జరుగుతుందమ్మా, అందుకు ఇక్కడ పెట్టారు అన్నారు. సరే మరి ఇక్కడ ఏంటి పేరు నాకు తెలియదు కదా అడిగితే వాళ్ళు చెప్పారు సీతారామ బ్రాహ్మణ్ పార్క్ ఈ మార్కెట్ పేరు. నేనైతే ఎప్పుడు వినలేదు, వస్తాను కానీ పేర్లు మాత్రం నాకు రాదు. ఎందుకంటే నాకు తెలుగు చదువు రాదు కదా, అందుకే నాకు పేరు తెలీదు. అయినా నాకు గుడివాడ అంటే బోల్ ఇష్టం. అందుకే మీ అందరి కోసం నేను ఎక్కడెక్కడికి వెళ్తారో నాకే తెలీదు. మీ అందరికీ ఏదో ఒకటి మంచి చూపించాలని నేను ఎండ అయినా వానైనా తిరుగుతూనే ఉంటా. సో ఇక్కడే మన మార్కెట్ పెట్టారంటే చాలా పెద్దదే అండి. మనకి ఇక్కడే అన్నీ దొరుకుతుంది. కూరగాయలకి సంబంధించి కానీ, దేవుడికి పూజ చేయాలి పువ్వులు కానీ, ఆకుకూరలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ దొరుకుతుంది. సరే నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ చెప్పాను కదా మీకు, ఆరెంజ్, యాపిల్స్, మనకి అన్ని రకాలు ఇక్కడ ఫ్రూట్స్ దొరుకుతుంది. ఈ రూట్కి వెళ్తే మనకి ఫ్రూట్స్ పెట్టారు. సో ఇటుపక్క వెళ్తే మనకి కూరగాయలు కూడా ఉన్నాయి. బనానా, అన్ని ఆకుకూరలు చెప్పాను కదండి. ఎన్ని రకాల ఆకుకూర అంటే మన గుడివాడలోనే దొరుకుతుంది. ఎన్ని రకాలు, 10 రకాలు 15 రకాల ఆకుకూర దొరుకుతుంది. మళ్ళీ మన గుడివాడ వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడన్నా దొరుకుతుంది చెప్పండి. మళ్ళీ గుడివాడలో ఎంత తక్కువ రేటుకే మనకి ఇస్తారనుకో, ఒక 500 పట్టుకుని వెళ్తే మనం ఫుల్ షాపింగ్ చేసి రావచ్చు. మనకి బట్టలు కూడా మనకి ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకో మన గుడివాడలో వచ్చేయండి. ఎందుకు చెప్పండి, మన గుడివాడలో చాలా తక్కువ రేట్ కాబట్టి మన గుడివాడలో వచ్చేయండి. ఇప్పుడే నేను కూరగాయలు ఏమేమి తీసుకోవాలి చూస్తున్నాను. ఎందుకు చెప్పండి, పోయినసారి వచ్చినప్పుడు చాలా రేటుగా ఉంది. వంకాయ ఎంత అడిగితే ఇప్పుడే నాకు 20 రూపీస్ అన్నారు. అదే నేను 1 మంత్ బ్యాక్ వచ్చాను కదండి, అదే వంకాయ నాకు 100 రూపీస్ చెప్పారు. ఇప్పుడే నేను సొరకాయ కూడా అడిగాను, ఎంత అంటే 20 రూపీస్. ఆ టైంలో వచ్చినప్పుడు 100 రూపీస్ అన్నారు ఆ సొరకాయ. చూస్తున్నారా, అందుకు నేను నెల రోజు మార్కెట్కి రాలేదు. సరే రాలేదని సడన్గా ఇంట్లో కూరగాయలు ఏమి లేదు, ఏం లేకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్దామంటే వచ్చాం. మార్కెట్కి వచ్చానుకోండి, అక్కడ మార్కెట్ లేదు. అమ్మో ఏంటి మార్కెట్ ఇక్కడ లేదు అని అడిగితే అక్కడ ఎదురుగా పెట్టారమ్మా అన్నారు. సరే వచ్చి చూస్తుంటే చాలా బాగున్నాయి. నాకుతో భలే నచ్చింది. చాలా పెద్దది అండి. ఇక్కడే పార్క్ కదా, పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటారు సాయంత్రం పూట. సరే ఇక్కడ నెల రోజు కోసం తీసుకున్నారంటే మళ్ళీ 15 రోజుల తర్వాత అక్కడ రిపేర్ అయిపోతాయి కదా, మళ్ళీ అక్కడే పెడతారంట మార్కెట్. నాకైతే భలే నచ్చింది. అందుకే మీకు కూడా కొంచెం చూపిస్తానని నేను, మా అబ్బాయి వచ్చారు కదా తోడుగా, సరే నాన్న కొంచెం వీడియో తీయమని మీకు చూపిస్తాను. ఎందుకంటే మీరు గుడివాడ వచ్చారు, మీకు నేను అందరికీ మార్కెట్ చూపించాను. ఆ మార్కెట్ ఎక్కడ అని మీకు తెలీదు కదా, అందుకే ఈ వీడియో చూసి మా గుడివాడ మార్కెట్కి వచ్చేసేయండి. అన్నీ తక్కువ రేటుకి దొరుకుతుంది. సరేనా? ఇవాళ సాటర్డే, నేను సాటర్డే మార్కెట్కి వచ్చాను. ఎందుకంటే ఎక్కువ కొత్తిమీర, నాకు అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కావాలని వచ్చాను. కాలీఫ్లవర్ అడిగారండి. కాలీఫ్లవర్ ఎంత అనుకున్నారు మీరు? కాలీఫ్లవర్ రేట్ ఎప్పుడు తగ్గుద్దా మనకి, 30 రూపీస్ అన్నారు. అయినా ఇష్టం కదా తీసుకున్నాను. చిక్కుడుగా ఎంత అనుకున్నారు మీరు? 40 రూపాయలు కేజీ అన్నారు. 1/2 కిలో తీసుకున్నాను. ఎంత అనుకున్నారు మీరు? 20 రూపీస్. మళ్ళీ ఇంకేం తీసుకున్నారు అనుకున్నారు మీరు? నేను ఇది క్యాబేజ్ ఉంది కదండి, క్యాబేజ్ ఎంత అనుకున్నారు మీరు? 30 రూపీస్. ఆ క్యాబేజ్ కూడా నేను తీసుకున్నాను. ఈ పార్కులో చిన్న కృష్ణ ఇంకా ఆవు మాత ఆ బొమ్మలు పెట్టారు కానీ నేను సరిగా చూపించలేదు. ఎందుకు చూపించలేదని బాగా ఎండ ఏం కనపడట్లేదు. సరేలే అలా షాపింగ్ చేసి మా కూరగాయల షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను డిసైడ్ అయిపోయాను. మన గుడివాడ మార్కెట్ చూసేశారు కదండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను. ఎందుకంటే మాది గుడివాడ, మీరు వచ్చి మాకు ఎప్పుడైనా కలవచ్చు. కామెంట్ కూడా చేసినా నేను రెస్పాన్స్ అవుతాను. మా గుడివాడ మార్కెట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు నా మాట విన్నారు. ఇప్పుడే మీరు మా గుడివాడ మార్కెట్ ఎంజాయ్ చేయండి. మన గుడివాడలో ఎలాగ సరుకులు ఉంది ఏంటి చూసేయండి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. సో మా మార్కెట్ చూసేయండి.
అన్నీ మీకు ఎప్పుడు ఫ్రెష్గానే దొరుకుతుంది. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఆకుకూర అయినా మీకు ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది. సరేనా? ఓకే, చూసేయండి, ఎంజాయ్ చేయండి మన గుడివాడ మార్కెట్. ఓకే, బాయ్.